Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అధికారులు. రంజాన్ పండుగ సందర్భంగా మదనపల్లి పట్టణంలోని ఈద్గాల నందు ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి. రంజాన్ పండుగ సందర్భంగా మదనపల్లి పట్టణంలోని ఈద్గాల నందు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాసం రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించి 5 పూటల నమాజ్ ఆచరించి మాసం తర్వాత నెలవంక కనిపించిన మరుసటి రోజు రంజాన్ పండుగ నిర్వహిస్తారు. నేటి ఉదయం మదనపల్లి నియోజకవర్గంలోని ఈద్గాలు మసీదుల్లో పెద్ద ఎత్తున ముస్లింలు చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. జామియా మసీద్ ఇమాం మౌలానా జలాలుద్దీన్ సాహెబ్ రంజాన్ పండుగ యొక్క విశిష్టతను వివరించారు. ఈ ఏడాది రంజాన్ ఫిత్ర 90 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. अल्लाह आपके हर जाए दुआओं को कबूल करे, अल्लाह आपके घरों को आबाद करे, बच्चों को जो हमसे बिछड़ चुके हैं, जिनसे हम
జ్యోతిరావు పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన చాంబర్ నందు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరించారు. అంబేద్కర్ కంటే ఇతను ముందు ఇతను దేవునికైనా కూడా పూలేసి వెంకాయ కొట్ట ముందే పూలేసి యాడ్ చేస్తే బాగుంటుంది. సాయి ప్రిపేర్ చేశాడు. సాయి ట్రైనింగ్ సున్నాడు వరుసగా నోడల్ ఆఫీసర్స్ మళ్ళీ రేపు ఇంట్లో కూడా పూజ చేయాలనుకో. ఈరోజు సామాజిక కార్యకర్త మరియు మన సంస్కరణలో మన భారతదేశంలోనే మొదటివాడు అనుకోవచ్చు శ్రీ జ్యోతిబా పూలే గారి జన్మదిన ఉత్సవము మా ఆఫీస్లో కార్యాలయంలో జరగడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. సో జ్యోతిబా పూలే గారు 11 ఏప్రిల్ అంటే ఈ రోజున 1827 సంవత్సరంలో జన్మించారు. అలాగే 28 నవంబర్ 1890 వరకు జీవించడం జరిగింది. ఈయన జీవితకాలంలో సమాజాన్ని ఉద్ధరించడానికి సంఘ సంస్కరణ చేయడానికి చాలా తన జీవితాన్నే పూర్తిగా అంకితం చేశారు. 1873లో సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను స్థాపించారు. అందులో అన్ని కులాల వారు అన్ని మతాల వారు సమానమే, ఎవరైనా సభ్యులుగా చేరొచ్చు. సో సమాజంలో ఉండే రుగ్మతలు ఎదుర్కోవడానికి సత్యశోధక్ సమాజ్ అనేది ఎంతో ఉపయోగపడింది. అలాగే ఆయన భార్య సావిత్రిబా పూలే గారు, ఆమె కూడా ఈయన అడుగుజాడలో నడిచారు. ఈ దంపతులిద్దరూ కూడా ఈ సమాజంలో ఉండే రుగ్మతలను పాల్గొనడానికి ఇద్దరు కూడా సమిష్టిగా కృషి చేశారు. అప్పట్లోనే పూణేలో 1848 సంవత్సరంలోనే ఒక బాలికల పాఠశాల ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు కూడా పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. వితంతు పునర్వివాహానికి కూడా వాళ్ళు కృషి చేశారు. సో మన భారతదేశంలోనే సంఘ సంస్కృతిలో మొదటివాడుగా ఇతన్ని మనము భావించవచ్చు. ఈ ఆధునిక కాలంలో ఇతన్ని ఆదర్శంగా తీసుకునే జ్యోతిబా పూలే గారిని ఆదర్శంగా తీసుకునే మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ రాజా రామ్మోహన్ రావు కానీ వీళ్ళు కూడా ఈయన అడుగుజాడలోనే నడిచారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, ఇలా ఈయనను నవయుగ వైతాళికులు అని చెప్తారు. అంటే చాలా ముందుగానే దార్శనికత్వం ద్వారా రాబోయే రోజులను ముందుగానే గుర్తించి వీళ్ళు అప్పటి సమాజ సంస్కరణ చేయడానికి కృషి చేశారు. ప్రస్తుత సమాజంలో కూడా ఎన్నో బలహీనతలు రుగ్మతలు ఉన్నాయి. సో ఆనాటి సమాజంలో కూడా అలా ఉన్నప్పుడు జ్యోతిబా పూలే గారు వాటిని ఎదుర్కోవడం జరిగింది. అలాగే సంఘ సంస్కరణలు కూడా చేపట్టి అప్పటి ప్రజలకు ఆదర్శవంతంగా ఉండేటట్లు, అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగేటట్లు కృషి చేశారు. ఆయన మనం ఇప్పటికీ కూడా ఈరోజు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సింది. ముఖ్యంగా యువత జ్యోతిబా పూలే గారిని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో ఉన్న ఈ రుగ్మతలను పారదోడడానికి కృషి చేయాలి. అలాగే వాళ్ళ జీవిత చరిత్ర పైన చాలా బుక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ బుక్స్ కూడా చదివి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని మోటివేషన్ అయ్యి ఈ యువకులు కూడా ఆదర్శ భావాలతో జీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం బెంగళూరు రోడ్లోని ఈద్గా మైదానంలో మరియు డ్రైవర్స్ కాలనీ వద్దనున్న ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే మైనార్టీల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కావున రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి ప్రజా సంక్షేమ ప్రభుత్వమైన కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
मदनपल्ली के तमाम मुसलमानों की खिदमत में खुसूसन और सारी दुनिया के मुसलमानों की रहमत की जोश मारते हुए कि अल्लाह की रहमत की जोश लाते हुए मग़फ़िरत करने के लिए अल्लाह तबारक व तआला ने ईद उल फित्र का दिन हमें अता। आज़ाद तो सिर्फ शैतान होता है, जैसे ये 4 दिन का रमजान का, अब रमजान खत्म हुआ, शैतान का चांद नजर आया तो फौरन शैतान भी आजाद हो गए। अब हम आजाद जाएंगे तो हमारा जो वोटिंग का हक है वो बिल्कुल बाकी नहीं रहेगा, बिल्कुल खत्म। मुस्लिम खवातीन भी वोटिंग के लिए बेदारी लाकर वोटिंग कराना जरूरी है। नंबर 4, जुमे के बगैर शोर के खामोशी के साथ मज़कूरा कामों को अंजाम देने की गुजारिश करें। नंबर 10, जमहूरियत को मजबूत करने, मुल्क को बचाने के लिए पार्लियामेंट इलेक्शन में सेकुलर पार्टी के हक में वोट दें। मेरे सांस ले रहे हैं। आप तमाम हजरात जानते हैं 2 साल कोरोना था, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, ముస్లిం సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం, అస్సలాం అలైకుం. పవిత్ర రంజాన్ మాసం దాదాపు 30 రోజులు ఉపవాసాలు ఉంటూ ఈరోజు రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ పండుగ దేశానికి, రాష్ట్రానికి, మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి మంచి సుభిక్షమైన పరిపాలన, మంచి నాయకత్వం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను దేవుడితో ప్రార్థిస్తూ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రార్థన కూడా అదే అని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా రేపు ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసమే అన్ని విధాలుగా కలిసి ముందుకు నడుస్తాము అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు సెలవు. వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందని మదనపల్లె వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఈద్గా మైదానం నందు మరియు డ్రైవర్స్ కాలనీలో ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా జరిగిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ అజాం, కౌన్సిలర్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం వర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ప్రజలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ను ప్రార్థించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ముస్లిం వర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ప్రజలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. మధ్యలో అడ్డం రావద్దండి దయచేసి.
और इसी तरह वोट डालने के बाद मुतालिक बेदारी पैदा करना। नंबर 8, हक की खातिर जद्दोजहद करना। किसी भी तरह की लालच इसमें आजकल नहीं होना चाहिए, इसलिए कि गलत किस्म की पार्टियां बहुत साथ देने की कोशिश कर रहे हैं। देर के मजे को हासिल करके जिंदगी भर का नुकसान हरगिज हासिल न करें। इसलिए आप तमाम हजरात से दरख्वास्त है, అన్న ముందు రావాల నువ్వేం బలహీన వర్గాల దీనజన బాంధవుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యామాల సుదర్శనం తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని మాలమహానాడు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాలమహానాడు రాయలసీమ కార్యదర్శి యామాల చంద్రయ్య, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్, జిల్లా అధికార ప్రతినిధి మల్లెల మోహన్, డివిజన్ అధ్యక్షులు లక్ష్మీపతి, జిల్లా కార్యదర్శి కుప్పల రామచంద్ర, జిల్లా కార్యదర్శి ఆరోగ్యవరం మోహన్, మదనపల్లి మండల అధ్యక్షులు ప్రశాంత్, జిల్లా కమిటీ నెంబర్ రమణ, గంగరాజు, అప్పయ్య, అమర్నాథ్, బీసీ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొదటగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి యామల సుదర్శనం, బీసీ నాయకులు రమేష్లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమాజం ఇవాళ ఇంత బలహీనంగా ఉండడానికి కారణము విద్య లేకపోవడమే, అంటరాంతనము ఇంత మన పైన దాడి చేస్తుంది. కాబట్టి మనం ఈ అంటరాంతనము తర్వాత ఇక్కడ నుండి కుల వివక్షత పోవాలంటే మనం ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి మొట్టమొదటగా తన సొంతంగా ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో అందరికి శూద్రులకు అతి శూద్రులకు అంటరాని వాళ్ళకి అందరికి కూడా విద్య నేర్పిస్తాడు. ఇది బ్రాహ్మణ సమాజం ఒప్పుకోదు. బ్రాహ్మణ సమాజం ఏం చెప్తుంది? అనువాదం, శూద్రుడు వేదాలు చదివితే నాలుగు కోస్తాడు, వేదాలు వింటే చెవులో సీసం పోస్తారు. అలాంటి దుర్భర దుస్థితి. స్త్రీలు చదువుకోరాదు, ఒక బ్రాహ్మణులు మాత్రమే చదవాలా, చదువు వారికే సొంతం. మరి ఆ పరిస్థితుల్లో చదువు చెప్పడం అంటే చాలా ఇబ్బంది అయింది. మాతా సావిత్రిబాయి పూలే స్కూల్కి పోయేటప్పుడు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పోతా ఉంటే ఆమె ఎక్స్ట్రాగా ఒక జత గుడ్డలు పెట్టుకునేది. గుడ్డలు ఎందుకంటే పోయేటప్పుడు ఈమె పైన పేడ పెంట వేసేవాళ్ళు, అవి తీసేసి మళ్ళీ వేరే గుడ్డలు వేసుకుని పాఠశాలలో చెప్పేసి స్కూల్ చెప్పేసి మళ్ళా తర్వాత వచ్చేసేది.
ఇట్లా చాలా ఇబ్బందులతో తండ్రి కూడా ఇంట్లోంచి బ్రాహ్మణుల యొక్క ఒత్తిడితో తండ్రి ఇంట్లోంచి తరిమేస్తే తను స్నేహితుల సాయంతో పోయి స్కూల్ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మెట్రికులేషన్ వరకు కూడా సామాన్యులకు చదువు లేకుంటే పేదలకు లేకుంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. ఈ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ఇది బ్రాహ్మణాధిపత్యం ప్రభుత్వము కాబట్టి పేదలకు పాఠశాలలు పెట్టాలంటే అప్పుడు అనేక చోట్ల పాఠశాలలు ఏర్పాటు చేస్తారు. పాఠశాలలు ఏర్పాటు చేస్తే సత్యశోధక సమాజం ఏర్పాటు చేస్తారు. ఆ సత్యశోధక సమాజంలో జరుగుతుంటే దుర్న్యాయాలను, అన్యాయాలను వాటన్నింటినీ వ్యతిరేకంగా ఉద్యమించేది. ఎట్లయితే ఇవాళ అయితే అంబేద్కర్ ఏ విధంగా పోరాటం చేస్తున్నారో ఆ రూపంలో జాతి జనం కోసం పోరాటం చేశారు. అంతేకాకుండా ఆనాడు ఏ పరిస్థితి ఏమంటే చిన్న వయసు వాళ్ళకే పెళ్లి చేసేవాళ్ళు, బాల్య వివాహాలు జరిగేవి. ముసలికి చేస్తూ ఉంటే ముసలి చచ్చిపోతే ఆమె వితంతుగా ఉండేది. వితంతుగా ఉంటే ఆమె పొరపాటున గర్భవతి అనుకుని ఆమె సమాజంలో వెలివేసేవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి ఈ సత్యశోధక కమిటీలో ఆ సంఘంలో పెట్టేసి వాళ్ళు కాన్పులు చేసి వాళ్ళ పిల్లలకు చదువు చూపించి వాళ్ళకు భోజనాలు పెట్టి చిన్న చిన్న పనులు పెట్టి వాళ్ళు అభ్యున్నతికి కృషి చేస్తాయన. ఈ ప్రభుత్వం గమనించేందుకు మహాత్మానే బిరుదిస్తుంది. ప్లేగ్ వస్తే ఆమె సావిత్రిబాయి ప్లేగ్ వస్తే అందరినీ సమాజం బయట వదిలేస్తే ఆమె వెళ్లి ఆ ప్లేగ్ బాధితులందరికీ సేవ చేస్తే ఆ ప్లేగ్ తో తల్లి చనిపోతుంది. మొట్టమొదటి మహిళా టీచర్ ఆమె. ఈరోజు ఉమెన్స్ డే చెప్తున్నారు. ఉమెన్స్ డే టీచర్స్ డే సర్వేపల్లి రాధాకృష్ణ కాదు ఇవ్వాల్సింది, సావిత్రిబాయి పూలేకి ఇవ్వాల. ఉమెన్స్ డే రోజు కూడా సావిత్రిబాయి పూలే మాత్రం రమాబాయిని మాత్రమే గౌరవించాలా. మనం వాళ్ళ ఆలోచనలో వాళ్ళ బాటలో మనం నడాలా. ఆయన చెప్పి అనేక సత్యశోధక సమాజంలో చాలా విషయాలు చెప్తాడు. ఆ విషయాలన్నింటినీ కూడా మనకు మార్గదర్శకం ఉంటుంది. ఇవాళ యువత ఆయన మార్గం నడవాలా. మరి ఈరోజు ప్రధానంగా మన ముందున్న పరిస్థితి ఏమంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర జరుగుతూ ఉంది. అట్లాగే హిందువులకు, క్రైస్తవులకు కమ్యూనిస్టు శత్రువుగా చూస్తూ ఉంది. కాబట్టి మనం ఏకగ్రీవంగా అందరం కూడా ఒగ్గట్టుగా ఉండేసి సమాజంలో సమాజ వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకించాలని జ్యోతిబా ఫూలే చెప్పిన మార్గం నడవాలని కోరుతూ ఈ అవకాశం మీకు అందరికీ కూడా జై భీమ్. జోహార్ మహాత్మా ఫూలే, జోహార్. మనుస్మృతి విధించిన అనాగరిక ఆచారాలపై తుది శ్వాస వరకు పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మహాత్మా జ్యోతి పూలే వాదమంటే మనుస్మృతిపై యుద్ధం చేయడమేనని బీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేటీఎం శివప్రసాద్ స్పష్టం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని బాస్ కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని వీసీకే పార్టీ భారతీయ అంబేద్కర్ సేన సంయుక్తంగా నిర్వహించాయి. సందర్భంగా వీసీకే బాస్ నాయకులు మహాత్మా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆనాడు పీష్వాల పరిపాలనలో భారతదేశంలో చాలా ఎక్కువగా ఈ కుల వ్యవస్థ, కుల వివక్ష ఉండేది. అట్టి పరిస్థితుల్లో అందరికీ సమానమైన హక్కు కానీ, జ్ఞానం సంపాదించుకునే హక్కు కానీ, విద్య కానీ, స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా తేడా కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్న సందర్భంలో జ్యోతిరావు పూలే దానికి ఎదురొడ్డి పోరాడి ముఖ్యంగా వితంతువుల పునర్వివాహం చేయడము, వారి పిల్లలను పోషించడము, పాఠశాలకు ప్రతి ఒక్కరిని రప్పించుకోవడము, తన భార్యను కూడా టీచర్గా చేసి అందరికీ విద్యను అందింపజేసిన మహానుభావుడు ఆయన. అటువంటి వ్యక్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా భావించారు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ని గురువుగా భావిస్తున్నామంటే మా అందరికీ గురువు మహాత్ముడు. మనం ఎప్పుడో గాంధీ గారి మహాత్ముడు గాంధీ అంటున్నాం, కానీ అంతకు ముందే ఈ భారతదేశానికి గాంధీ కంటే 100 ఏళ్లకు ముందే మహాత్ముడిని మనకు పరిచయం చేసినటువంటి ధనంజయ్ కీర్, ఆయన కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మహాత్మా జ్యోతిరావు గారి జీవితాన్ని, ఆయన అందించినటువంటి సమాచారమే అనుకోవాలి. అది
ప్రతి ఒక్కటి అంతవరకు మనకు అందనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి అందించారు. దీని ద్వారా ప్రతి భారతీయుడు కూడా సమానత్వాన్ని పాటించాలి. ఈ రోజు ఉన్నటువంటి ఈ కులముతో ముడిపడి ఉన్నటువంటి, డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి, అవినీతితో ముడిపడి ఉన్నటువంటి ఈ రాజకీయాల ప్రక్షాళన కావాలనుకుంటే మనం అందరూ మన మనసులో ప్రక్షాళన చేసుకోవాలి. జ్యోతిరావు గారు పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా అందరికీ జ్యోతిరావు పూలే యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచంద్ కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన నాయకులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీచంద్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నారంటే అందుకు బీజం వేసింది జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే అంబేద్కర్ తన గురువుగా భావించేవారని పేర్కొన్నారు. విద్యావేత్త జ్యోతిరావు పూలే గారు భారతదేశ తొలి సాంఘిక సంస్కర్త మహా జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే. కోర్టులాలి బహుజనుల ఐక్యత, కోర్టులాలి బీసీల ఐక్యత, జోహార్. పూలందరూ ఇటువైపు చల్లి జ్యోతిరావు పూలే విగ్రహానికి చల్లవలసిందిగా కోరుతున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే సూత్రులనేది బట్టి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కలిపి ఆ రోజే ఆయన బహుజనులు అనే పదాన్ని తీసుకొని వచ్చి ఏకం చేసిన చరిత్ర ఉంది. ఆ బహుజనుల పదాన్ని తీసుకొని ఒక రాజ్యాధికారాన్ని సాధించిన చరిత్ర మాన్య శ్రీ కాంశీరామ్ గారికే ఉంది. ఈ రకంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశానికి ఎన్నో సేవలు అందిస్తూ ఆ రోజుల్లోనే మహాత్మా అనే బిరుదు, ఇక్కడ మీరు గమనించాలి, గాంధీ గారికి మహాత్మా అనే బిరుదు భారతదేశం ప్రభుత్వం ఇచ్చింది కాదు, కానీ మహాత్మా అనే బిరుదు ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం చేత, ప్రజలందరి చేత ఈయన మహాత్ములనే బిరుదు అధికారికంగా కలిగించింది కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే విషయాన్ని ఈ సమాజం గుర్తించాలి. ఈ రకంగా ఆయన అనేక పోరాటాలు చేస్తూ చివరికి తన భార్య సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు ఆ రోజు మనకు గతంలో కరోనా వచ్చిన మాదిరిగా ఆ రోజుల్లో క్షయవ్యాధి వచ్చినప్పుడు ఎవరు కూడా మనుషులు తాకినప్పుడు వీరు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆ క్షయరోగులందరినీ అక్కులు చేర్చుకొని వైద్యాన్ని అందించడం వల్ల వాళ్ళకు కూడా ఆ వ్యాధి సోకి వాళ్ళ అకారణ మనం చెందారే తప్ప వాళ్ళ జీవితాన్ని ప్రజా జీవితంగా మార్చుకున్నారే తప్ప వేరొక్క స్వార్థ ప్రయోజనాలకు లేదు. కాబట్టి ఈ రోజు అంతో ఇంత మనం నాయకులుగా ప్రజలందరూ కూడా సమానంగా చలామణి అవుతున్నారు. దయవుంచి ఎవరినైతే గుర్తు పెట్టుకోవాలో, ఎవరినైతే స్మరించుకోవాలో, ఎవరినైతే మనము ఆచరించాలో వాళ్ళందరినీ కూడా స్పృహలో పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు కాదు, సినిమా హీరోలు కాదు, అసలు సిసలైన రెబల్ స్టార్లు, హీరోలు, రియల్ హీరోలు ఈ సామాజిక సంఘ సంస్కర్తలే అనే విషయాన్ని మన సమాజం, యువత అందరూ గుర్తు పెట్టుకొని రేపొద్దునే జరగబోయే కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలని కోరుతూ స్ఫూర్తి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన బహుజనులు, ఎస్సీ ఎస్టీలు ఉద్యోగ సంఘాల ఐక్యతతో అమ్మచెరువు బిడ్డలో ఒక అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేసుకొని ర్యాలీగా అదే రకంగా వెళ్లి దివూరు కొమ్మపల్లిలో 14వ తేదీ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఈ రోజు ఏ రకంగా అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఈ పూలే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామో అదే రకంగా అన్ని వర్గాల ప్రజలు ఆ రోజున 16కు అక్కడికి వచ్చి మీరందరూ కూడా మన ఐక్యత చాటడానికి కృషి చేయాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం జ్యోతిరావు పూలే 97వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుట్లో ఎప్పుడో ముందు గతంలో కూడా ఎప్పుడో జ్యోతిరావు పూలే గారు అయితే ఆయన పేగు వ్యాధి అనే వ్యాధి వస్తే ప్రజలంతా కూడా అల్లాడిపోతా అంటే ఈ రోజైతే మనం ఇప్పట్లో చూస్తాం కరోనా వ్యాధి అంటే గడగడలాడిపోయినారు. ఇంతకుముందు వాళ్ళ ఇంట్లోనే ప్రజా వైద్యశాల కూడా నడిపించిన నాయకుడు అయిన జ్యోతిరావు పూలే గారు ఈ రోజు మళ్ళా ఇప్పట్లో కూడా భార్యకు రోజు రోజుకు నగలు కావాలా, చీరలు కావాలా అనుకునే జనాలు ఇప్పుడులో అయితే ఉన్నారు. కానీ ఆ రోజులో ఆయన సంసారం కూడా చేయకుండా వాళ్ళ భార్యను చదువులు తల్లిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాంటి మార్గంలో ప్రతి ఒక్కరూ యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలా అని చెప్పి కోరుకుంటూ బహుజన సేనగా జై భీమ్, జై భారత్. అలాంటిది
అట్టడుగు వర్గాలు ఆకలి కేకలతో అయితేనేమి, వాళ్ళ చదువు కోసం అయితేనేమి, వాళ్ళ పదోన్నతి కోసం ఆ రోజు బాధపడుతుంటే జ్యోతిరావు పూలే గారు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన సిద్ధాంతాల వల్ల అట్టడుగు వర్గాలు బాధపడుతుంటే ఆ రోజు వాళ్ళ కోసం పోరాడి వాళ్ళకందరికీ సమన్వయం చేయాలి, వాళ్ళందరికీ సొంత నిర్ణయాలు తీసుకోవాలి, సొంతంగా బతకాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు కోరుకున్న జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి, అందరిలోనూ ఒక గుర్తింపు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక సమాన హక్కుతో ఉండాలని చెప్పి జ్యోతిరావు పూలే గారు ఆ రోజు పోరాటం జరిగింది. కాకపోతే అందరూ దాన్ని పాటించలేరు. వాళ్ళ వారసులుగా మనకి ఇక్కడ కొన్ని అవకాశాలు వచ్చాయి. అవకాశం ఈరోజు చంద్ర ద్వారా అయితేనేమి, రాజశేఖరం ద్వారా అయితేనేమి, మిగతా ఇతర మన భోజన సేవా సంస్థలతో అయితేనేమి ఈ రోజు విగ్రహాన్ని ఏర్పరచడం అనేది చాలా శుభపరిణామం. త్వరలో కూడా ఇక్కడ జ్యోతిరావు పూలే సర్కిల్ అనేది కాకుండా జ్యోతిరావు పూలే వ్యవసాయ మార్కెట్ గా కూడా త్వరలో పేరు ఇది అవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కడుపు బలహీన వర్గాల వారి ఆశతోటి మనిషి మనుగడలను తొలిగా ఒక మానవ జాతికి ఇది కావాలని చెప్పి గుర్తించినటువంటి మహనీయులు మన జ్యోతిరావు పూలే గారు. ఆయనను ఇక్కడ కొనసాగించడానికి అన్ని ప్రజా సంఘాల వారు, అన్ని కుల సంఘాల వారు అందరూ సహకారాలు ఇచ్చి వారి సహాయ సహకారాలు అందించారు. ఈ రోజున ఆయన విగ్రహాన్ని ఇక్కడ నేను నెలకొల్పడానికి ముఖ్యంగా మన ఆటో కార్మిక సోదరులు చాలా చేయూతనిచ్చారు. వారికి ఎల్లవేళలా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా వాళ్ళ ముందు నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా అదేవిధంగా ఇప్పుడు మదనపల్లి చరిత్రలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది మనకు. ఇది ఎక్కడ ఎందుకు లోపం జరిగిందనేది ఒకసారి ఇప్పటికైనా కూడా మన నాయకులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాని విషయం పక్కన పెడితే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో అందరూ కలిసికట్టుగా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే ఇక ముందు కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఎక్కడ ఏ విగ్రహ ఆవిష్కరణ ఉన్నా, ఎక్కడ ఎవరికి సమస్య ఉన్నా అన్ని ప్రజా సంఘాలు కలిసి ఏకమై మనమందరూ ఒక తాటిపైన నడవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా కలుస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. అలాగే వాల్మీకిపురం పడమర పొలిమేర ధర్మపదం శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి సమూహ దేవాలయంలో కృత్తిక నక్షత్రం సందర్భంగా గురువారం వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం జరిగింది. ఆలయంలోని కళ్యాణ మండపంలో షిరిడి సాయి శాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితులు శాలిగ్రామ శ్రీనివాసాచార్యులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, ఉత్సవ మూర్తుల అలంకరణ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు మురళీమోహన్, వసంతమ్మ, కోమల, శశికళ, రాధమ్మ, అరుణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిలను పూలు, ఆభరణాలతో అలంకరించి కళ్యాణ వేదికపై ముస్తాబు చేసి కంకణ ధారణ, యజ్ఞోపవిత్తం, బాసింగ ధారణ, బెల్లం, జీలకర్ర సమర్పణ, మాంగళ్య సూత్రాలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హోమాది కార్యక్రమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. श्रीवल्ली देवसेनानायिका समेत श्री सुब्रह्मण्येश्वर परब्रह्मणे नमः। सुप्रीता सुप्रसन्न वरदा भवतो श्री श्रीवल्ली देवसेनानायिका समेत श्री सुब्रह्मण्येश्वर परब्रह्मणे नमः। तिरुकल्याण महोत्संगत्वेन दुःखक्षेकरो भव स्वाहा समस्मिन् कार्ये नियोगे प्रमाणं हरिपुत्तमान् हनुमान्यत्तमात्ताय दुःखक्षेकरो भवाः स्वाहा समस्मिन् कार्ये नियोगे प्रमाणं हरिपुत्तमान् हनुमान्यत्तमात्ताय दुःखक्षेकरो भव स्वाहा अपदां महत्कारं साकारं सर्वसम्पदां
సాముఖ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ పోస్టర్లను మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. నెల 15న ఉదయం గణపతి పూజతో ప్రారంభిస్తామన్నారు. పందిరి పూజ, పసుపు దంచడం, వధూవరులను చేయుట, 16న సాయంత్రం 5 గంటలకు వరపూజ, ఎదుర్కోలు, నిశ్చితార్థం, 17న శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు. ఉదయం ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. సాయంత్రం 5 గంటలకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరుగుతుందన్నారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. జై శ్రీరామ్. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ముందస్తుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వరాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో విశేషించి 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగానే 15వ తేదీ సోమవారం ఉదయం 9:30 పసుపు దంచడం, గణపతి ప్రార్థన, పందిరి పూజ, సీతారాములను వధూవరులు చేయుట, సాయంత్రం సీతా సహస్రనామ కుంకుమార్చన మహిళా భక్తులచే సామూహికంగా నిర్వహించబడుతుంది. అలాగే 16వ తేదీ ఉదయం మంగళవారం శ్రీరామ తారక మంత్ర హోమము, సాయంత్రము వరపూజ, ఎదుర్కోలు, నిశ్చితార్థం కార్యక్రమం నిర్వహించబడుతుంది. 17వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వరాల ఆంజనేయ స్వామి వారి మూలవర్లకు ఉదయం 6 గంటలకు మన్ను సూక్త సహితంగా మధు అభిషేకం నిర్వహించబడుతుంది. సాయంత్రం 5 గంటల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణోత్సవం పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతుంది. ఎటువంటి కట్టడి లేదు. కావున భక్తాదులందరూ ఈ కళ్యాణోత్సవంలో ఆరాంగా కళ్యాణోత్సవంలో అందరూ కూడా పాల్గొనవచ్చు. ఎటువంటి కట్టడి లేదు అని మరొకసారి పత్రికాముఖంగా భక్తాదులందరికీ కూడా తెలియజేస్తున్నాము. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొని రాములోరి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడంలో భాగమేమనగా వరాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా జరిగినట్టుగానే ఈసారి కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము వైభవపేతంగా జరగడానికి నిశ్చయించినాము. ఇందులో భక్తాదులే రాముల వారి తరపున కానీ సీతమ్మ వారి తరపున కానీ భక్తాదులే ఇక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించే విధముగా మేము చేస్తున్నాము. ఉభయదారులుగా భక్తాదులనే మేము నిర్ణయించడం జరిగింది. ఎటువంటి కట్టడి లేదు. కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి ఆనందంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి ఆనందించి తరించవలసిందిగా కోరుకుంటున్నాము. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని నమ్మి వెంకప్పకోట ఉప సర్పంచ్ జగదీష్ టీడీపీలో చేరడం జరిగిందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. మదనపల్లె రూరల్ మండలం పెంచుపాడు వెంకప్పకోట గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలు మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తులో ముడిపడిన ఎన్నికలని పేర్కొన్నారు. కావున ప్రజలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
జై తెలుగుదేశం షాజహాన్ బాషా గారి నాయకత్వం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం అన్ని పెట్టు రామా మెకానిక్ షెడ్ నా మన ఏరియాలో అవునా ఇంకా రగనకు బంధువులు జై తెలుగుదేశం అవునా సార్ చూస్తాం సార్ వాళ్ళ కొడుకు టోపీ అన్నకి ఇవ్వండి కదిలించదు చేయి పెట్టదు నా అర్చద్దండి సైలెంట్ సీనా గారు వెంకటకోట మా ఎక్స్ సర్పంచ్ మళ్ళీ ఇప్పుడు ఉప సర్పంచ్ సీనా గారు జగదీష్ వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు. ఇదే కాకుండా వీళ్లకు ఒక్కసారిగా గుర్తింపు తెచ్చిన పార్టీ ఈ గ్రామానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు తెలుగుదేశం ఎక్కడైనా కానీ బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. బీసీల పక్షపాతి తెలుగుదేశం పార్టీ. బీసీల ఉన్నతి తెలుగుదేశం పార్టీతోనే, బీసీల ప్రగతి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే చెప్పి తెలియజేస్తూ అదే ఆకాంక్షతో ఈరోజు సీనన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అబ్బాయి ఉప సర్పంచ్ కూడా జగదీష్ ఈరోజు చేయడం జరిగింది. వీళ్ళకి మనస్ఫూర్తి స్వాగతిస్తున్నాము. రేపు ఏ అవసరాలు ఉన్నా కూడా వీళ్ళు మాతో ఉంటారు. ఈ రోజు నుంచి వీళ్ళు ఆ రోజు కూడా 25 ఏళ్ళ నుంచి వీళ్ళు కుటుంబ సభ్యులే. ఏదో మధ్యలో ఏదో ఇట్లా అట్లా చేసి కొంచెం భయపడిచి పనులు చేసుకున్నారు, అంతేగాని వాళ్ళు మనసా వాచా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, ఉంటారు. డిఎన్ఏ కూడా తెలుగుదేశం. अमर रहे महात्मा ज्योतिराव फुले, अमर रहे महात्मा ज्योतिराव फुले, अमर रहे महात्मा ज्योतिराव फुले, ज्योतिराव फुले కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం ఫులే అంబేద్కర్ గారి ఆశయాలను. अमर रहे महात्मा ज्योतिराव फुले, अमर रहे महात्मा ज्योतिराव फुले, अमर रहे महात्मा अंबेद्कర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. ఫులే గారు అంబేద్కర్ గారి ఆశయాలను. ज्योतिराव फुले, अमर रहे महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, अमर रहे महात्मा ज्योतिराव फुले. ఓకేనా? ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి 197వ జయంతి సందర్భంగా బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు జ్యోతిరావు ఫులే గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఈ భారతదేశంలోనే మొట్టమొదట సంఘ సంస్కర్త అని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. అలాగే మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఈ భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలనకై కుల నిర్మూలనకై ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. అలాగే బీసీ కులాల ప్రజలకు సమానమైన హక్కులు రావాలని చెప్పి ఆ సమానమైన బీసీ కులాల సమాన హక్కుల కోసం ఎంతో పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మన జ్యోతిరావు ఫులే గారు. మరీ ముఖ్యంగా స్త్రీల విద్య కోసం తన పడక గదినే తరగతి గదిగా ఏర్పరచుకొని వారి భార్య అయిన సావిత్రిబాయి ఫులే గారికి చదువు నేర్పించి ఆమె ద్వారా మన దేశంలో ఉండే చాలా మంది స్త్రీలకు విద్యను అందించి ఈ భారతదేశంలోనే మొట్టమొదట స్త్రీల స్కూల్ని స్థాపించిన గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. కావున యువత కానీ మరీ ముఖ్యంగా స్త్రీలు ఈరోజు సావిత్రిబాయి ఫులే గారిని కానీ మహాత్మా జ్యోతిరావు ఫులే గారిని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల్ని కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ముస్లిం సోదరమణులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అధికారులు. రంజాన్ పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలోని ఈద్గాల నందు ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.